శ్రీకృష్ణ కథ. ప్రాచీన కాలంలో భూమి మీద రాక్షసుల అల్లర్లు పెరిగిపోయాయి. దెయ్యాలు, అసురులు మనుష్యుల రూపంలో పుడుతూ, పాపకార్యాలు చేస్తూ ధర్మాన్ని నశింపజేస్తున్నారు. అప్పుడు భూమాత బాధతో దేవతలతో కలిసి పరమేశ్వరుని ఆశ్రయించింది. అందరూ కలిసి శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించారు. భూమి రక్షణ కోసం శ్రీమహావిష్ణువు అవతరించబోతున్నానని వాగ్దానం చేశాడు. ఆ సమయానికి యదువంశంలో వసుదేవుడు, దేవకి అనే దంపతులు మధురలో జీవిస్తున్నారు. కాని కంసుడు అనే రాక్షసుడి రాజ్యం అక్కడ ఉంది. దేవకి వసుదేవులను వివాహం చేసుకున్నప్పుడు ఆకాశవాణి ద్వారా ఒక శబ్దం వినిపించింది. దేవకీ, నీ గర్భంలో పుట్టబోయే 8వ సంతానం కంసుని సంహరిస్తాడు. దీనితో కంసుడు భయపడిపోయి వారిని కారాగారంలో బంధించాడు. ప్రతిసారి దేవకీకి పుట్టిన సంతానాన్ని చంపేశాడు. చివరికి 8వ సంతానం పుట్టబోతున్నప్పుడు కారాగారంలో అద్భుతమైన వెలుగు నిండింది. అర్ధరాత్రి సమయానికి శ్రీమహావిష్ణువు 4 భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ప్రత్యక్షమయ్యాడు. ఆయన వసుదేవ దేవకీలకు ఆశీర్వదించి, నేను మీ కుమారుడిగా అవతరించాను. కాని కంసునికి తెలియకుండా నన్ను గోకులానికి తీసుకెళ్లి యశోదకు అప్పగించండి అన్నాడు. ఆ మాటలతోనే ఆ శిశువు ఒక సాధారణ శిశువుగా మారిపోయాడు. వసుదేవుడు గర్భగృహ తలుపులు తానే తెరుచుకున్నట్లుగా బయటికి వచ్చి, యమునా నదిని దాటి గోకులానికి వెళ్లి యశోద, నందలాల గృహంలో ఆ బిడ్డను ఉంచి వచ్చాడు. ఇలా గోకులంలో యశోదానందనుడిగా, గోపాలకృష్ణుడిగా శ్రీకృష్ణుడు పెరిగాడు. చిన్నప్పుడు వెన్న దొంగతనం చేయడం, గోపికలతో ఆటలాడటం, పుతనాసురిని సంహరించడం, కాలినాగుని జయించడం, గోవర్ధనగిరిని ఎత్తి గోకుల వాసులను కాపాడడం వంటి అనేక అద్భుతాలు చేశాడు. తర్వాత మహాభారత యుద్ధంలో పాండవులకు సారథిగా ఉండి, ధర్మరక్షణ కోసం కౌరవులను సంహరించాడు. ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుని అవతారం భూమిపై మహోన్నతమైనది. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ కథ. ప్రాచీన కాలంలో భూమి మీద రాక్షసుల అల్లర్లు పెరిగిపోయాయి. దెయ్యాలు, అసురులు మనుష్యుల రూపంలో పుడుతూ, పాపకార్యాలు చేస్తూ ధర్మాన్ని నశింపజేస్తున్నారు. అప్పుడు భూమాత బాధతో దేవతలతో కలిసి పరమేశ్వరుని ఆశ్రయించింది. అందరూ కలిసి శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించారు. భూమి రక్షణ కోసం శ్రీమహావిష్ణువు అవతరించబోతున్నానని వాగ్దానం చేశాడు. ఆ సమయానికి యదువంశంలో వసుదేవుడు, దేవకి అనే దంపతులు మధురలో జీవిస్తున్నారు. కాని కంసుడు అనే రాక్షసుడి రాజ్యం అక్కడ ఉంది. దేవకీ వసుదేవులను వివాహం చేసుకున్నప్పుడు ఆకాశవాణి ద్వారా ఒక శబ్దం వినిపించింది. దేవకీ, నీ గర్భంలో పుట్టబోయే 8వ సంతానం కంసుని సంహరిస్తాడు. దీనితో కంసుడు భయపడిపోయి వారిని కారాగారంలో బంధించాడు. ప్రతిసారి దేవకీకి పుట్టిన సంతానాన్ని చంపేశాడు. చివరికి 8వ సంతానం పుట్టబోతున్నప్పుడు కారాగారంలో అద్భుతమైన వెలుగు నిండింది. అర్ధరాత్రి సమయానికి శ్రీమహావిష్ణువు 4 భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ప్రత్యక్షమయ్యాడు. ఆయన వసుదేవ దేవకీలకు ఆశీర్వదించి, నేను మీ కుమారుడిగా అవతరించాను. కాని కంసునికి తెలియకుండా నన్ను గోకులానికి తీసుకెళ్లి యశోదకు అప్పగించండి అన్నాడు. ఆ మాటలతోనే ఆ శిశువు ఒక సాధారణ శిశువుగా మారిపోయాడు. వసుదేవుడు గర్భగృహ తలుపులు తానే తెరుచుకున్నట్లుగా బయటికి వచ్చి, యమునా నదిని దాటి గోకులానికి వెళ్లి యశోద, నందలాల గృహంలో ఆ బిడ్డను ఉంచి వచ్చాడు. ఇలా గోకులంలో యశోదానందనుడిగా, గోపాలకృష్ణుడిగా శ్రీకృష్ణుడు పెరిగాడు. చిన్నప్పుడు వెన్న దొంగతనం చేయడం, గోపికలతో ఆటలాడటం, పుతనాసురిని సంహరించడం, కాలినాగుని జయించడం, గోవర్ధనగిరిని ఎత్తి గోకుల వాసులను కాపాడడం వంటి అనేక అద్భుతాలు చేశాడు. తర్వాత మహాభారత యుద్ధంలో పాండవులకు సారథిగా ఉండి, ధర్మరక్షణ కోసం కౌరవులను సంహరించాడు. ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుని అవతారం భువిపై మహోన్నతమైనది. జయ శ్రీకృష్ణ.